గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము విఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పంచతంత్ర కథలని తెలుసుకుందాం. ఇందులో పంచతంత్ర కథలలో మొదటిది మిత్రలాభం. మిత్రలాభంలోని కథ బ్రాహ్మణుడు పులి కథ. పేరాస పనికిరాదు అనేది బ్రాహ్మణుడు పులి కథలో చెప్పబోతున్నాను. అసలు ఈ మిత్రలాభము ఎందుకు స్టార్ట్ అయింది, ఈ పంచతంత్ర కథలు ఎలా మొదలైనాయి అనే దానికి వివరంగా తెలుసుకుంటే, మన దేశంలో వేలో ప్రవహిస్తున్న గంగానది తీరాన పాటలీపుత్రం అనే దేశం ఉన్నది. ఆ దేశాన్ని సుదర్శనవర్ముడు అనే రాజు పాలిస్తూ ఉన్నాడు. ఆయనకి 3 కొడుకులు ఉన్నారు, అమ్మాయిలు మాత్రం లేరు. 3 కొడుకులను వృద్ధిలోకి తీసుకురావాలని ఈ సుదర్శనవర్మ అనే రాజు చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఉపయోగం లేకపోయింది. చదువు సంధ్యలు లేని ఆ 3 కొడుకులు మూర్ఖులుగా తయారయ్యారు. మంచి చెడు తెలియని ఆ 3 చదివించాలని చూస్తే చదువు అబ్బలేదు. ఆ మూర్ఖుల్ని ఎలాగైనా పైకి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఆ నగరంలో నివసిస్తున్న వేదాంగ కోవిదుడు, చదువులు చెప్పడంలో దిట్ట, పిల్లలను తీర్చిదిద్దడంలో ఆరితేరినవాడు అయిన విష్ణు శర్మ అనే పండితుడిని ఆహ్వానించి కుమారులను గురించి వివరించినాడు. వాళ్లకు ఎలాగైనా మంచిని బోధించి వృద్ధిలోకి తీసుకురావాలని కోరాడు సుదర్శనవర్మ రాజు. తన దేశ రాజైన సుదర్శనవర్ముని ఆజ్ఞానుసారం విష్ణు శర్మ ఆ 3 వెంటబెట్టుకొని తన ఆశ్రమానికి వెళ్ళాడు. వాళ్ళని బాగు చేయడం ఎలాగా అని తీవ్రంగా ఆలోచించాడు. వాళ్ళను అక్షరాలు రాయమనలేదు, చదువు నేర్చుకోమనలేదు, మంచి మాటలతోనూ మంచి కథలతోనూ వారికి విద్య నేర్పించాలని అనుకున్నాడు. అప్పుడు రాకుమారులను పిలిచి, రాకుమారులారా, నేను మీకు కథలు చెప్తాను. అందులో మంచిని చెడుని తెలుసుకొని మీరు వృద్ధిలోకి రండి, మంచి ప్రవర్తనను అలవర్చుకోండి అని వారికి ఈ విష్ణు శర్మ కథలు చెప్పనారంభించాడు. అందులో మొదటి కథ పేరాస పనికిరాదు. దీంట్లోని క్యారెక్టర్లు బ్రాహ్మణుడు, పులి. ఒక అడవిలో పులి చెరువులో స్నానం చేస్తూ ఉన్నది. అది జిత్తులు మారి ముసలి పులి. ఒక బ్రాహ్మణ పాఠశారి అటు వెళుతూ ఉండగా చూచి, పులి, అయ్యా బ్రాహ్మణోత్తమ, నేను చెప్పేది విను. నేను క్రూర జంతువుని. వయసులో ఉండగా నా ఆహారం కొరకు అనేక జంతువుల్ని చంపి తిని పాపం మూట కట్టుకున్నాను. కానీ ఇప్పుడు నాకు వయసు మళ్ళినది, ఆహారం సంపాదించుకునే ఓపిక లేదు. నా దగ్గర ఒక బంగారు కంకణం ఉంది. చివరి దశలో దీనిని ఎవరికైనా ఇచ్చి పుణ్యం పొందాలనుకుంటున్నాను. వయసు మళ్ళిన దాన్ని కాబట్టి రోజు ఈ చెరువులో స్నానం చేస్తూ మంచి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్తూ, చెరువులో స్నానం చేసి బయటికి రాలేకపోతున్నాను. నువ్వు బ్రాహ్మణుడివి, ఉత్తముడులాగా ఉన్నావు. చెరువులో దిగి నేను ఇచ్చే బంగారు కంకణాన్ని తీసుకొని నన్ను ఒడ్డుకు చేర్చు, ఇదే నేను కోరేది అని బ్రాహ్మణుణ్ణి బ్రతిమిలాడింది. బ్రాహ్మణుడు ఆలోచనలో పడ్డాడు. పులి క్రూర జంతువు కదా, నీటిలో దిగితే అది నన్ను విడిచిపెడుతుందా అని ఆలోచించసాగాడు.
పులి మరలా బ్రతిమిలాడింది. నేను ఇది వరకటి జంతువును కాదు. గతంలో చేసిన దురంతాలన్నీ మర్చిపోయాను. పాప ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నాను. నాకు కాస్త అండగా నిలిచి కంకణం తీసుకో అంది. అప్పుడు బ్రాహ్మణుడికి బంగారు కంకణం పైన ఆశ పుట్టింది. పులి చూస్తే ముసలిది, అది వృద్ధాప్యంలో ఉన్నది, నన్నేమి చేయగలదు అనుకొని నీటిలోకి దిగి అది ఇచ్చే బంగారు కంకణాన్ని తీసుకొని పులిని ఒడ్డున చేర్చాలని అనుకొని చెరువులోకి దిగాడు. ఇంకేముంది, అతని పేరాసను పరుడని గ్రహించింది పులి. దానికి కష్టపడకుండా ఆహారం కావాలి. కంకణం చేత పట్టుకుని బ్రాహ్మణుడికి చూపిస్తూ, రా బ్రాహ్మణోత్తమ అని దీనంగా అన్నది. బ్రాహ్మణుడు జాలిపడి మరో అడుగు ముందుకు వేశాడు. అలా బ్రాహ్మణుడు అడుగు ముందుకు వేయగానే ఒక్కసారిగా పులి అతన్ని గట్టిగా నొక్కి పట్టి కంకణం ఇవ్వకుండా బ్రాహ్మణుని చంపి తినేసింది. ఇది నీతి ఏంటంటే పేరాశ పనికిరాదు అనేది. అంటే ఆశ ఉండొచ్చు, ఏదో కొద్దిగా మనకు కావాల్సినంత సంపాదించుకున్నాం, తిన్నాం, ఏదో సరిపోతున్నది, హ్యాపీగా బతుకుతాం అనుకోవచ్చు. అట్లా కాకుండా ఇంకా బంగారం మీద ఆశ కలిగి వృధాగా పులి చేతిలో ప్రాణం పోగొట్టుకున్నటువంటి బ్రాహ్మణుని కథ ద్వారా మనము ఆశ ఉండాలి, ఎక్కువ ఆశ ఉండకూడదు అనేది తెలుసుకున్నాం అన్నమాట. ఈ స్టోరీ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి యొక్క కథతో విఆర్కే ఎడ్యుకేషన్.